రంగబాబు సర్కిల్ ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఆయన రంగబాబు సర్కిల్ వీకేఆర్ హాస్పిటల్ పక్కలో నా మెకానిక్ షాప్ ఉంది. మాలిక్ మోటార్ సైకిల్ వర్క్స్ నా మెకానిక్ షాపు. నా నా ఇంతకు ముందు మర్కజ్ కాంప్లెక్స్లో 20వ రూము ఎస్ఎస్ ఆటోమొబైల్స్ పక్కలో మాలిక్ మెకానిక్ షాప్ ఉంది. జనవరి 25న నేను అంగడి మార్చేసాను. జనవరి 1వ తేదీ మా మర్కజ్ కాంప్లెక్స్లో మేము మాట్లాడి స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళు స్పేర్ పార్ట్స్ అమ్ముకోండి, మెకానిక్ షాప్ పెట్టుకోండి అని చెప్పినారు. అది చెప్పి మెకానిక్ షాప్లో స్పేర్ పార్ట్స్ అమ్మకూడదు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు మెకానిక్ని పెట్టుకోకూడదు అని చెప్పినారు. దాన్ని ఆమె యూనియన్ అంతా దానికి కట్టుబడి మేము విడిపోయినాము. దాని తర్వాత ఎస్ఎస్ ఆటోమొబైల్ ఆయన జనవరి 27వ తేదీ మా పిల్లోని కొట్టినాడు. ఎందుకు కొట్టినాడంటే స్పేర్ పార్ట్స్ ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటికాడ 2 మెకానిక్లు పెట్టి ఆడు చేయించుకుంటా ఉన్నాడు. మెకానిక్స్ ఎవరైనా కస్టమర్ స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ తిరిగి వస్తే వాళ్ళని బండిలో ఎక్కించి పిలుచుకొని పోయి ఆడ వదులుతూ ఉన్నాడు. దీన్ని వద్దు, ఇట్లా చేయొద్దు పోయి, నువ్వు నీ వ్యాపారం నువ్వు చూసుకో, మా వ్యాపారం మేము చూసుకుంటాం, మెకానిక్ చేస్తాడు, స్పేర్ పార్ట్స్ చేసుకోండి అని చెప్పిన దానికి మా పిల్లోడిని కొట్టినారు. తన్ని స్కూటర్తో పొడి చేయకపోయినాడు. ఎవరు కొట్టింది? ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఎస్ ఖదీర్ అహ్మద్ కొట్టినాడు. మా పిల్లోడిని భూషణ్ అనే పిల్లోడిని కొట్టినాడు. సరే, దాని తర్వాత మా యూనియన్ అంతా కలిసి దీనికి ఆయన వచ్చి మా యూనియన్కి క్షమాపణ అడిగినాడు. దాని తర్వాత నిన్న మా తమ్ముడిని ఇదే విధంగా జనవరి నుంచి ఈ 7 నెలలు అలాగే జరుగుతూ ఉంది. స్పేర్ పార్ట్స్ కస్టమర్ వస్తే కస్టమర్ని సామాన్లు ఎత్తుకొని వాళ్ళ ఇంటికి ఆడిపోయి మార్చుతారు. వాడికి 4 మెకానిక్లు పెట్టుకుని ఆడ ఎత్తుకొని మారుస్తూ ఉన్నారు. దీన్ని మా పిల్లోడు ఎందుకు పోయి నువ్వు ఇట్లా మారుస్తావు, మేము 20 ఏళ్ళ నుంచి ఇటు ఉండాము, మా కస్టమర్ వస్తే నువ్వు ఎట్లా పిలుచుకొని పోయి మారుస్తావు పోయి అని అడిగిన దానికి అమ్మ నా బూతులు తిట్టి పచ్చిగా మాట్లాడి కొట్టి జుట్టి పెట్టి లాగి పిడికలతో కొట్టి మా పిల్లోని కొట్టినారు. ఈరోజు పొద్దున్న మా యూనియన్ అంతా కలిసి మేము ఎందుకు పోయి మా పిల్లల్ని కొట్టినారనేసి, ఇది 2-3 సార్లు జరిగింది ఇలాంటి సంఘటన, ఎందుకు కొట్టినారనేసి పోయి ప్రశ్నిస్తే నేను కొట్టలేదు, నేను కొట్టలేదు, వాడు వచ్చి పెద్ద ఆయన కొట్టినాడు అనేసి నేను కొట్టినాను. మా దగ్గర సాక్ష్యాలతో సహా రికార్డింగ్తో సహా ఉండాది పిల్లోళ్ళని వాళ్ళు కొట్టిండేది. అడిగిన దానికి వాడెవడో వచ్చి మా పిల్లల్ని నరికేస్తారు, అక్కడ చంపేస్తాడని చెప్పినాడు. రాబోయే ఎవరిని పిలుచుకొని రాబోయే ఎవరో రోడీజం చేస్తున్నాడు, రాబోయే ఎందుకు ఎవరు చంపేస్తారని అడిగిన దానికి, నువ్వు ఎట్లా నేస్తావు నీ అమ్మ, నేను పచ్చిబూతులు ఎట్లా తిట్టేస్తావు నేను అడిగిన దానికి నాకు కూడా తిట్టినాడు పచ్చిబూతులు. ఇద్దరు తిట్టుకున్నాము, కొట్టినాడు. నన్ను షర్ట్ చింపేసి నన్ను 6 మంది నన్ను లాగి షర్ట్ చింపేసి నన్ను కొట్టినారు ఈరోజు పొద్దున్నే. దీనిపైన మీకు ఏం న్యాయం కావాలి? మాకు మెకానిక్ పైన చెయ్యి ఎట్లా ఎత్తారు, మెకానిక్ పిల్లల పైన చెయ్యి ఎట్లా ఎత్తారు, మెకానిక్ పైన ఎట్లా చెయ్యి ఎత్తారు. ఇప్పుడు మహబూబాయ్ మాట్లాడతాను, మా ప్రెసిడెంట్. మా పొలంలో 88 గ్యారేజ్లు ఉంటాయి, కానీ మా మెకానిక్ సభ్యులు వచ్చి 150 మంది దాకా ఉంటాము. ఇప్పటిదాకా ఎక్కడ కానీ మా మెకానిక్ గొడవలు ఎక్కడ కానీ మేము చేయడం లేదు. ఈ మధ్యలో అంటే ఒక 1-2 సంవత్సరాల నుంచి ఈ స్పేర్ పార్ట్స్ అనేది చాలా ఇబ్బంది పట్టిస్తూ ఉంది మాకు. చాలామంది ఇబ్బంది కూడా గురవుతూ ఉన్నారు మెకానిక్లు. దాన్ని బట్టి ఆ ఎంబీటీ రోడ్లో మర్కజ్ కాంప్లెక్స్లో మెకానిక్లు పెట్టుకొని వాళ్ళే సొంతంగా మెకానిక్లు పెట్టుకొని పని చేస్తూ ఉంటారనేసి మాకు చాలా ఇబ్బంది కలిగిందనేసి మర్కజ్ వాళ్ళకి మేము కంప్లైంట్ పెట్టి వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మెకానిక్లు ఖాళీ చేపించి మెకానిక్ వచ్చి మెకానిక్ పనియే చేయాలా, స్పేర్ పార్ట్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ పనియే చేయాలా, దీంట్లో వచ్చి మెకానిక్ స్పేర్ పార్ట్స్ పెట్టుకోకూడదు అనేసి కొన్ని నిబంధనలు అయితే మేము రాసుకున్నాము. వాళ్ళ యూనియన్ కూడా వచ్చింది, మా యూనియన్ కూర్చొని మాట్లాడి చర్చించి అన్ని సెట్టింగ్ చేసినా వాళ్ళు ఏం చేస్తారు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఏం చేస్తామంటే విచ్చలవిడిగా రేట్లు పెట్టడము, మెకానిక్లకి ఎట్లంటే ఎట్లా మాట్లాడడము. ఈ సామాన్ ఒక సామాన్ సెట్ కాలేదునా, ఇది లోకల్ సామాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, అదంతా ఇది సెట్ చేయి అంటారు. లేదంటే వాళ్ళు మెకానిక్ ఎవరో పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు. మేము లోకల్ అంటే మమ్మల్ని ఏదో లోపం చేసినట్టు మళ్ళీ మాట్లాడడము. ఇది లేబర్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు. మా లేబర్లు కూడా వాళ్ళ పిల్లలు పెట్టి ఆ స్పేర్ పార్ట్స్లో వాళ్ళ మెకానిక్ పిల్లల్ని పంపిస్తే ఆ 100 రూపాయలు వానికి ఇస్తారు, 50 రూపాయలు ఇచ్చేస్తారు, ఎక్కువ పనికిరాని సామాన్లు ఇస్తారు. అది మేము ఖండిస్తే మా పైన విరుచుకుపడతారు. ఇదే చేస్తూ ఉంటే ఇది ఒక పోయిన నెల 1వ తేదీ 27వ తేదీ 1వ నెల నీ పేరేమైనా భూషణ్ అనే పిల్లోనికి రాడ్ ఎత్తుకొని కొట్టి కాలుతో తన్ని చాలా వరకు జరిగింది. వాళ్ళ యూనియన్ వచ్చింది, మేము పోయి మాట్లాడి సర్ద చెప్పి అన్ని కాంప్రమైజ్ చేసుకుని ఆయన సారీ అడిగినాడు, మీద చేయను అన్నాడు. సరే మేము ఒప్పుకున్నాం దానికి. మళ్ళీ తర్వాత నిన్న ఈ పిల్లోనికి అసలు ఈ పిల్లోడు వచ్చి పని చేసేవాడు కాదు, ఈయన తమ్ముడు ఆడ ఏదో స్కూల్ లీవులు ఉన్నాడు. ఆయిల్ పార్టీ కస్టమర్లను వస్తే పనికిరాని లోకల్ సామాన్లే అమ్ముతారు, కానీ ఒరిజినల్ సామాన్లు అక్కడైతే అమ్మరు. అదేది మేము వాస్తవంగా చెప్తా ఉన్నాము. ఎందుకు నా మెకానిక్ ఏదో చెప్పి పంపిస్తూ ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోకూడదా అంటే వానికి నానా బూతులు చెప్పి జుట్టు పట్టి లాగి వానికి పిల్లోడు
వీడిని కొట్టడం. అది ఇంకో పెద్ద ఆయన కూడా ఉన్నాడు షోకత్ భాయ్ అనేసి, ఆయన కూడా ఆ వయసుకి తగదేమో అట్లా కొట్టినారు వీడిని. ఈ రోజు తెల్లారితో మా యూనియన్గా పోయి అడిగిన దానికి ఈయన కొట్టి వీళ్ళు 4-5 మంది వాళ్ళని కొట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. మా పైన దౌర్జన్యాలు అనేది చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఒక బండి ట్రాన్స్ఫర్ కాలేదనేసి చెప్పు, ఒక బండి ట్రాన్స్ఫర్ చేయలేదనేసి ఈయన హరిపేరు ఈయన ఎంబీటీ రోడ్లో పెట్టుకోండి బంకులో ఆయన ఏదో ఆయన పని చేసుకోండి. ఒక బండి అమ్మినాడు, అమ్మేసి అది ట్రాన్స్ఫర్ చేయలేదు అనేసి ఆ పోయిందో అదే స్పెండర్ నేను వాళ్ళకి సేల్ చేసినాను. ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పిన దానికి వాళ్ళ నాయన దగ్గర పోయి నేను చెప్పేసి వచ్చినాను. ఇట్లా కస్టమర్ అది కంప్లైంట్ వచ్చింది, దాని మీద ఏదో కేసు ఒకటి పడింది అనేసి, ఇట్లా కేసు పడింది పోయేసి మీ కొడుకుని మాట్లాడమని చెప్పండి అనేసి నేను చెప్తే వాళ్ళ నాయన వచ్చి ఏం చెప్పినాడో ఇతనికి తెలియదు. వాళ్ళ కొడుకు వచ్చి నేను అంగిడి దగ్గర వర్క్ చేస్తుంటే నా మీద చేయి చేసుకున్నాడు వచ్చి. మళ్ళీ నేను యూనియన్ కంప్లైంట్ చేసినాను ఆ విషయం. క్లియర్ అయింది అది. యూనియన్ ద్వారా పోయి మాట్లాడి ఎందుకులే పెద్దగా చేసుకోకూడదు అనేసి దాని ఏదో వాళ్ళు మళ్ళీ వచ్చి రాజీకి వచ్చారు. ఏం న్యాయం కావాలి మాకు ఇప్పుడు కంప్లైంట్ ఇది గొడవ అయితే జరిగింది, తరచు ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము కంప్లైంట్ తీసుకుని వచ్చినాము. ఈ కంప్లైంట్ వీళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం చేయాలా, ఇలాంటి గొడవలు ఎప్పుడు చేయకూడదు. మెకానికల్ పైన ఇట్లాంటి దౌర్జన్యాలు స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఎవరు కానీ మా పైన పనిచేసే పిల్లలు కానీ గ్యారేజ్ యజమానులు కానీ ఎక్కడ కానీ ఇట్లా దౌర్జన్యం చేయకూడదు. మేము మీడియా మూలంగా మేము కోరుకుంటున్నాం సార్.